30 ఏళ్ల పోరాటానికి తెరపడి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విద్యా ఉద్యోగాల్లో తక్షణం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు జీవోలు జారీ చేసినట్లు తెలిపారు. తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ అందించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకొచ్చింది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ సర్కారు ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. ఎస్సీలోని 59 ఉపకులాలను ఏకసభ్య కమిషన్ సిఫార్సుల మేరకు అందరి సూచనలను పరిగణలోకి తీసుకుని 3 గ్రూపులుగా విభజించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి చెప్పారు. జియో 33 dated 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ Act 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్ గా మరి జియో నెంబర్ 9 dated 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 గా డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించింది. ఆగస్టుకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ రిజర్వేషన్లు వర్తించవని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు నిలిపివేసినట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే కొత్తవి ఇవ్వనున్నామని, వాటిలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. If no eligible SC candidates, including women candidates belonging to any of the SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or instructions issued by the government in this regard. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగరైజేషన్ వర్తిస్తుంది. వర్గీకరణ వల్ల ఎస్సీలోని 26 ఉపకులాల్లో కేవలం 178,000 మందిపై మాత్రమే ప్రభావం చూపుతుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నెలాఖరు నాటికి సుమారు 55,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయని స్పష్టం చేశారు.